జై శ్రీరామ్ అండి. నేపాల్లో ఎంతటి ప్రళయంలాగా మారిపోయిందో, ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు వచ్చినాయో, ప్రభుత్వాలు చేతుల్లోంచి జారిపోయి మిలిటరీ చేతుల్లోకి అక్కడ పాలన వచ్చింది. రాత్రి మాజీ దేశ ప్రధాని భార్యను కూడా వాళ్ళు కాల్ చేశారు. అది పరిస్థితి. తీరా చెప్పొచ్చేది ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ రోడ్డు మీద వెళ్తున్నా కూడా మిలిటరీ వాళ్ళు ఆయన్ని సేవ్ చేయలేకపోయారు. ఆ ఉద్యమకారులకు దొరికారు. ఆయన్ని కూడా పరిగెత్తించి బట్టలిప్పి కాళ్ళతో తన్ని, మనము దిష్టి బొమ్మలు తగలబెట్టి దగ్నం చేసి వాటిని చెప్పులతో కొట్టి కాళ్ళతో తంతుంటే చూసాం. కానీ ఒరిజినల్గా మినిస్టర్లని కానీ అలా రోడ్ల మీద పరిగెత్తించి కొట్టడం అనేది నేను రాత్రి చూస్తున్నాను. అంత భయానకమైన పరిస్థితి. మొన్న బంగ్లాదేశ్ చూసాము, ఇప్పుడు నేపాల్ చూస్తున్నాం. చెప్పొచ్చేది ఏంటంటే, ఒక రాత్రికి రాత్రే ఈ ఉద్యమాలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం అన్ని ఇంటర్నెట్ని బంద్ చేసేసరికి పిచ్చెక్కిపోయి జనాలు రోడ్ల మీదకి వచ్చారు. దేనికి బంద్ చేసింది గవర్నమెంటు? దేనికి అంటే, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నందుకు, వాళ్ళ పిల్లల్ని యూట్యూబుల్లో, వీడియోల్లో, ఇన్స్టాగ్రాముల్లో ఇలాంటి లగ్జరీ లైఫ్ గలుపుతున్నారు, అక్కడంతా అవినీతి పేరుకుపోయింది అని చెప్పి చూపిస్తున్నందుకు ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చేసినా ఇలా బ్యాన్ చేస్తాము అన్నట్టుగా చేశారు. ఆ దేశ ప్రధాని ఆయన రాజీనామా చేసినా కూడా అల్లర్లు చల్లారలేదు నేపాల్లో. ముఖ్యంగా యువతకి వెనకుండి నడిపించింది ఒక 33 ఏళ్ల నాయకుడు. ఆయనకి కిందసారి నేపాల్లో భారీ భూకంపం వచ్చినప్పుడు కూతురు చనిపోయిందిట. అప్పటి నుంచి ఆయన ఈవెంట్ మేనేజర్గా ఉన్న అతను ఉద్యమాల్లోకి వచ్చి ఉద్యమ నాయకుడిగా తయారయ్యి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అరికట్టే విధంగా ఉద్యమాలను తయారు చేసి వీళ్ళందరికీ ఏ లైన్ నుంచి వెళ్ళాలి, ఎట్లా ఉద్యమం చేయాలి, ఎలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పారు. దేశ ప్రధాని భార్యని తగలపెట్టారు. దేశ ప్రధాని కూడా, మాజీ ప్రధానికి కూడా దెబ్బల దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. ఒక మినిస్టర్ని కొట్టారని చెప్తున్నారు. ఎంతమంది పిల్లల్ని కాల్చి చంపారంటారు? ఎంతమంది ఉద్యమకారులు దాంట్లో బలైపోయారు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్లు చేయించుకున్నా, ఆఖరికి కాళ్ళు పోయినా సరే ఉద్యమాల్లోకి వచ్చి నిలబడ్డారు. చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు అవినీతి పరిపాలన దేశంలో ప్రజలు ఒప్పుకోవట్లేదు. రెండోది, మినిస్టర్లకి, ప్రధానులకి, ముఖ్యమంత్రులకి, ఏ దేశాల్లో ఉన్న వాళ్ళకైనా బుద్ధి వచ్చే విషయం ఏంటి అంటే, వాళ్ళకి ఏవి ఫ్రీలు కానీ లేకపోతే ఏది వాళ్ళకి ఉచితంగా కానీ అక్కర్లేదు. మాకు ఎంతసేపు మేము బతకడానికి, మేము ఉండటానికి మాకు ఉద్యోగాలు, ఉపాధులు కల్పించండి. అవేవి కల్పించకుండా మీరు లగ్జరీ లైఫ్ గడిపితే, మీరు లగ్జరీగా మీ పిల్లలు అనుభవిస్తూ మీరు ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ తిరుగుతుంటే మా కళ్ళ ముందు మాకు రగిలిపోతుంది ఇలాగే అని చెప్పి తెలియపరిచారు. ఇది ఉద్యమం యొక్క ఉద్దేశం నాకు తెలిసినంత వరకు. మీకు ఎవరికన్నా తెలిస్తే ఇంకా కామెంట్లోకి వచ్చి చెప్పండి. అంటే క్లుప్తంగా చెప్పాలి కాబట్టి అర్థమయ్యే విధంగా అందరికీ. ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఎలా ఉంటుందో, ఈ యూట్యూబ్లు చేసే వాళ్ళందరికీ ఒక్కసారిగా అవన్నీ బ్యాన్ చేసేసి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితిని తీసుకొచ్చారనుకోండి, ఏం జరుగుతుందో చెప్పండి? మనకేమైనా తెలుసా? టీవీ ఉండదు, సోషల్ మీడియా ఉండదు, ఏమీ జరిగితే మనకు తెలియవు. అల్లర్లు తగ్గుతాయి, ఇలా మన గురించి బ్యాడ్ ప్రచారం తగ్గుతుంది అనుకుని వాళ్ళు ఆశించారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టులను తగలపెట్టారు, మినిస్టర్లను కొట్టారు, మాజీ ప్రధాని భార్యని, ప్రధాని ఇళ్లకు ముట్టడించారు. మొత్తం అన్ని చల్లా చెదురుగా వస్తువులన్నీ తగలబెట్టి పడేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా ఒక వానర సైన్యం వచ్చినట్టు కాలుస్తున్నారని భయం కూడా లేకుండా రోడ్ల మీద పడిపోయారు. పాపం ఎంతోమంది పిల్లలు చనిపోయారు. నిన్న ఒక్కరోజే రాత్రిపూట 40 మంది స్టూడెంట్స్ కానీ ఉద్యమకారులు కానీ చనిపోయారు. పాపం ఇలాంటివి జరగకుండా మీరు కూడా చర్చలకి వెళ్ళి, మీకు ఇలా చేస్తే మేము బాగుండదు అని చెప్పి చర్చలకి దిగండి. ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడి ద్వారా చర్చలు జరిపించండి తప్ప ఎప్పుడు చట్టాల చేతుల్లో తీసుకెళ్ళి ఇంత దారుణమైన పరిస్థితులు తెచ్చుకోమాకండి. ప్రధానులు, ముఖ్యమంత్రులు వాళ్ళ సంగతి కంటే మామూలుగా ప్రజానికానికి చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళని చూసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఉండదు. అర్థమైందా? దేశ ప్రధానులకి, ముఖ్యమంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళకి అంగరక్షకులు ఉంటారు. వాళ్ళని కాపాడటానికి ఏరోప్లేన్లు ఉంటాయి. ఇప్పుడే ఏదో వార్త అంటున్నారు, ఏరోప్లేన్ కూలింది అంటున్నారు. నేను ఇంకా వీడియో చూడలేదు కాబట్టి చేయట్లేదు.
వాళ్ళకి చేయడానికి ఉంటారు. మీ ఇంట్లో మీరు పెద్ద దిక్కుగా ఒక కొడుకును కానీ తండ్రిని కానీ ఒక కూతుర్ని కానీ కోల్పోతే ఇంట్లో అమ్మా నాన్న పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఉద్యమాల్లోకి వచ్చే ముందు బోల్డ్ కేసులు ఉంటాయి, భవిష్యత్తులు పాడైపోతాయి. మీ భవిష్యత్తు పాడైపోతుంది కదని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాల్లోకి వచ్చేసేయంగానే పరిస్థితులు ఏమీ చక్కబడకపోగా ఇంకా ఎక్కువ క్రిటికల్ అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? ఎవరైనా కానీ శుభ్రంగా వెళ్తున్న దేశంలో కానీ ఎక్కడైనా రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు అశాంతిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి అనేది నాయకులు తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు దేంట్లో అశాంతిగా ఉన్నారు, వాళ్ళు మన గురించి ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారో అది తెలుసుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచిన నాయకులను వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేయలేరు. అప్పుడే ఉద్యమకారులు పుడుతూ ఉంటారు. వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచి ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. అలాంటిది వాళ్ళనే కంట్రోల్ పెట్టాలి, వాళ్ళనే నోరు మూయించాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేగాని అవినీతి పరిపాలన కానీ అవినీతిగా కానీ అవినీతి రాష్ట్రాలు కానీ అవినీతి ప్రధాని కానీ దేశం ఒప్పుకోవట్లేదు. మళ్ళీ వారసత్వంగా వచ్చే వాళ్ళ పిల్లలు రాజకీయాల్లోకి వస్తే కూడా ప్రజలు అంగీకరించట్లేదు. అందుకని అది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఇంతవరకు ఉద్యమాలు చేశారు. అది కనుక నేపాల్లో జరిగిందంతా చాలా దారుణమైన సంఘటనలు, చాలా భయంకరమైన, చూస్తుంటే అమ్మో మన దేశంలో జరిగితే ఎట్లా, మన భారతదేశంలో మనం ఇట్లా ఉంటే ఎలా కుదురుతుంది అనిపించేంత భయానకమైన పరిస్థితులు. అది అందుకని ఇలాంటిది మాత్రం మనం ఇండియాలో తెచ్చుకోకుండా అందరం ఒక మాట మీద ఉండి మనకి ఏది కావాలో ఎలా ఉండాలో అంతా మనము ఒక మనిషి ద్వారానో ఒక నాయకుడి ద్వారానో మనం కబురంపించి మన పనులు చేసుకోవాలి తప్ప ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. మన దేశంలో కూడా టిక్ టాక్ బ్యాన్ చేశారు, అయినా ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా చక్కగా ఉన్నారు. అందుకే మన ప్రభుత్వాలు చక్కగా మెల్లిమెల్లిగా మనకి ఏది అవసరం ఏది అవసరం కాదు అనేది తెలియపరుస్తున్నారు. అది ఓకేనా?